అందరూ రెండు చేతులు పైకెత్తి చెప్తామా హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఇప్పుడు ఆ పాస్టర్ గారి యొక్క సంఘంలో చాలా మంది విశ్వాసులు ఉన్నారంట. ఉంటే ఇద్దరు మాత్రము అందరూ కూడా పాస్టర్ గారి మాట వింటారు, విధేయత చూపిస్తారు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం పాస్టర్ గారికి ఎప్పుడు కూడా సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారంట. ఒకరేమో లాయర్ అంట, ఒకరేమో డాక్టర్ అంట. ఎప్పుడు కూడా పాస్టర్ గారిని బాధించే వ్యక్తులుగా వారిద్దరు కూడా ఉంటారు. అయితే ఒకనొక సమయంలో పాస్టర్ గారి కంట బలహీనత వచ్చింది. ఇప్పుడు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. చేసిన తర్వాత డాక్టర్లు చెప్పారు, ఇంక ఎంతో కాలము బ్రతకడు, ఇంకా రోజులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చెప్పారంట. చెప్పినప్పుడు పాస్టర్ గారి యొక్క పిల్లలు భార్య వచ్చి, నాన్నగారు మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా, ఆఖరిగా మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారంట. అడిగినప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, ఆ ఇద్దరు వ్యక్తుల్ని సంఘంలోంచి ఆ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని రండి, వారిని పిలిపించండి అని చెప్పేసి చెప్పారంట. చెప్పినప్పుడు వారికి చాలా ఆశ్చర్యము అనిపిస్తుందంట. ఎందుకంటే ఆఖరి కోరికలు ఏదైనా చెప్తూ ఉంటారు, ఏదో ఒక బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు, కానీ వారిద్దరిని పిలిపించమనేసరికి వారికి చాలా ఆశ్చర్యం కలిగిందంట. సరే పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా పిలిపించారంట. పిలిపించినప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, ఒకరినేమో నా కొడుకు పక్కన, ఒకరినేమో నా ఎడమ పక్కన వారిని పెట్టండి అని చెప్పేసి చెప్పారంట. ఎందుకు నాన్నగారు అలా పెట్టమంటున్నారు అని చెప్పేసి పిల్లలు అడిగితే, ఎందుకంటే యేసు ప్రభువు మరి సిలువలో ఇద్దరు దొంగల మధ్యలో అయినా మరణించి పరలోకానికి వెళ్ళిపోయారు కదా, కాబట్టి నేను కూడా ఈ ఇద్దరు పాపల మధ్యలో మరణించి పరలోకానికి నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారంటే. ఈ మాట విన్నప్పుడు మనకి నవ్వు రావచ్చు, కానీ నిజానికి పాస్టర్ గారు ఏమన్నారు అంటే బాధించబడేటటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇతర వ్యక్తులు ఏమో బాధించేటటువంటి వ్యక్తులుగా కనపడుతూ ఉన్నారు. మనకి సేవకులుగా చాలా మందికి బాధలు వస్తూ ఉంటాయి, బాధించేవారు ఉంటారు. సేవకులకి మాత్రమే కాదు కానీ అందరికీ కూడా బాధించేవారు ఉంటారు. ఒకవేళ మనము బాధించబడినా పర్లేదు, కానీ మనమే బాధించేవారిగా ఉండకూడదు. ఒకవేళ మనము బాధించబడితే పర్లేదు, మన పక్షంగా దేవుడు ఉంటాడు. మనకి బాధించబడే వారికంటే దేవుడు న్యాయము తీరుస్తాడంట. కాబట్టి మన పక్షంగా దేవుడు ఉంటాడు. ఒకవేళ బాధించబడినా పర్లేదు, కానీ మనం మాత్రం బాధించేటటువంటి గుంపులో ఏమాత్రం కూడా ఉండకూడదు. వాక్యాన్ని మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా వెంబడించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము కంఠస్థ చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని మాటలు వెండి బంగారముల కంటే కూడా కోరదగినటువంటి మాటలు. కాబట్టి దేవుని మాటలు మనము నేర్చుకునేవారిగా ఉండాలి. భక్తుడు చెప్తున్నాడు, ప్రభా నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకుని ఉన్నానని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఎక్కువగా మనము వాక్యాన్ని కంఠస్థ చేసేవారిగా ఉండాలి. వచనము ప్రతి ఒక్కరికి, క్రైస్తవులందరికీ కూడా ఈ వచనము కంఠస్థ అయ్యి ఉండాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికంట సమస్తము కూడా సమకూడి జరుగుతుందంట. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతుంది. ఏంటి సమస్తము కూడా సమకూడి జరగడం అని మనం ఆలోచన చేస్తే, ఒక్కొక్కసారి మనుషులను చూసినప్పుడు అంటూ ఉంటారు, మీరు చాలా లక్కీ అండి, అన్నీ కూడా మీరు కలిసి వచ్చేస్తున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. వారికి ఏంటో ఏ పని చేసినా కూడా అన్నీ కలిసి వస్తాయని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కలిసి రావడమే అన్ని సమకూడి జరగడం అంటే, ఇప్పుడు దేవుని ప్రేమించే వారికంట సమస్తము కూడా సమకూడి జరుగుతుందంట. మరి దేవుడు అన్ని కూడా సమకూడి జరిగిస్తే మరి నా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నా జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయని మనం ఆలోచన చేస్తే, ఆ శ్రమల్లో కూడా మరి దేవుడు సమకూడి జరిగిస్తాడా? శ్రమల్లో కూడా దేవుడు అన్ని నా మేలు కొరకు సమకూడి జరిగిస్తాడని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో యోసేపు మనకి కనిపిస్తాడు. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. ఆదికాండమే అతని సహోదరులు తమ తండ్రి అతనిని
తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి చండి. ఇప్పుడు యోసేపునంట తండ్రి అందరికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడంట. తన అన్నల కంటే కూడా ఎక్కువగా యోసేపుని ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడు అంతగా ప్రేమించడం అన్నలు చూసిన తర్వాత వారంతా యోసేపు మీద పగ పెట్టారంట. అతని మీద వారికి పగ వచ్చింది. అలాగే 11వ వచనాన్ని మనం చదివితే, అతని సహోదరులు అతని యందు అసూయపడివి. ఇప్పుడు వారు పగబట్టారు, అలాగే అసూయ పడ్డారు. అసూయ అనేది చాలా పెద్ద జబ్బు. ఏదైనా మంచిది, కానీ అసూయ పడ్డం అనేది అసలు మంచిది కాదు. అది చాలా ప్రమాదకరమైనది అసూయ. అందుకే యోబు భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాము. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించుదురు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చుదురు. బుద్ధి లేని వారంట అసూయ వలన చచ్చుదురంట. కొంచెం మందికి బుద్ధి ఉండదు. ఆ బుద్ధి లేని వారు ఎలా చేస్తారు అంటే అసూయ చేత చేస్తూ ఉంటారు. అపవాది మన హృదయంలో అసూయని కలుగు చేస్తూ ఉంటుంది. అసూయను మనలో రేపుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అసూయ చేత ఏమవుతుంది అంటే నాశనము వస్తుంది. మనల్ని పాడు చేసేది ఏదో కాదు, బయట నుంచి ఏది వచ్చి మనల్ని పాడు చేయదు, కానీ మనలో కలిగినటువంటి అసూయ మనల్ని పాడు చేస్తుంది. ఆ అసూయ మనల్ని చంపుతుందని వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు ఇనుము ఉందనుకోండి, ఇనుము దానికి పట్టినటువంటి తుప్పే దాన్ని పాడు చేస్తుంది, అంతే తప్ప బయట నుంచి వచ్చేది ఏది కూడా దాన్ని పాడు చేయదు. అలాగే మనలో కూడా బయట నుండి వచ్చేది ఏది మనల్ని పాడు చేయదు, కానీ మనము అసూయ కలిగి ఉన్నప్పుడు మనలో పుట్టినటువంటి ఆ అసూయ మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. ఆ అసూయ మనల్ని నాశనానికి నడిపిస్తా ఉంటుంది. ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులు అంట యోసేపు మీద పగబెట్టి ఉన్నారంట. ఆయన మీద అసూయ కలిగి వారు ఉన్నట్లుగా వాక్యాన్ని మనము పరిశీలన చేస్తూ ఉంటాం. ఇప్పుడు వారు అసూయ కలిగి మరి యోసేపునంట మిద్యానీయులకి మరి వర్తకులకి అమ్మి వేస్తారు. అమ్మి వేసిన తర్వాత యోసేపు మరి వెళ్ళిపోయాడు. దేవుడు యోసేపు యొక్క ప్రాణాన్ని అయితే తీయించలేదు, కానీ ప్రాణంతోనే ఉంచాడు. కాకపోతే వారు అమ్మి వేశారు. అమ్మి వేసినప్పుడు యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక బానిసగా అతని యొక్క జీవితము ఉంది. నిజానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో తండ్రి చేత ప్రత్యేకంగా ప్రేమించబడుతూ ఉండేవాడు. మరి తల్లి యొక్క గోరుముద్దలు తింటూ ఉండేవాడు. చాలా గారభంగా వ్యక్తి పెరిగాడు. అలాంటి వ్యక్తికి ఒక్కసారిగా శ్రమలోకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఒక బానిసగా యోసేపు మారాడు. బానిసకి స్వతంత్రం అనేది ఉండదు, బానిసకి స్వేచ్ఛ అనేది ఉండదు. బంధించబడినటువంటి స్థితిలో బానిస ఉండాలి. ఇప్పుడు యోసేపు కూడా బానిసగానే పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు పోతీఫర్ భార్య అంట యోసేపు మీద కన్ను వేసి పాపం చేయడానికి ఆమె ప్రేరేపించిందంట. ఇప్పుడు ప్రేరేపించినప్పుడు దేవునికి భయపడి యోసేపు పాపము చేయలేదు. ఆ కారణం చేత ఆమె ఏం చేసిందంటే చేయని తప్పుకి నిందలు అతని మీద మోపి మరి చెరసాల్లోకి యోసేపుని పంపించింది. ఇప్పుడు శ్రమలోకి రావడం ఒక ఎత్తు అంటే పోన్లో ఏదో శ్రమలో వచ్చినా ఎలాగో కూడా బ్రతుకుతున్నాడు అనే సమయానికి మళ్ళీ చెరసాలకు పంపించిన తర్వాత ఇంకా అతని జీవితంలో పెద్ద శ్రమ అనేది వచ్చింది. శ్రమల గుండా యోసేపు వెళ్తా ఉన్నాడు. కానీ ఆ శ్రమల్లో దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరి పరువుకి కళ వచ్చినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని వివరంగా వివరించి చెప్పిన తర్వాత అద్భుతంగా ఆ కళని భావాన్ని వివరించి చెప్పిన తర్వాత పరువు అంటాడు, నా కళను ఇంత బాగా వివరించావు కాబట్టి నేను నా తర్వాత ప్రధానిగా చేయబోతున్నాను. ఈ దేశంలో ఈ ప్రాంతంలో నేను నా తర్వాత ప్రధానిగా చేయబోతా ఉన్నానని చెప్పి మరి యోసేపుని దేవుడు హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు యోసేపుని హెచ్చించిన తర్వాత మరి కానాను దేశంలో కరువు వచ్చింది. తన కుటుంబం ఉన్నటువంటి కానాల్లో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఇప్పుడు యాకోబు చెప్తా ఉన్నాడు, మన దేశంలో కరువు వచ్చింది కాబట్టి పక్క ప్రాంతానికి వెళ్ళి మన కొరకు ఆహారము కొనుక్కొని తీసుకురండి అని చెప్పి మరి యాకోబు తన యొక్క కుమారుల్ని యోసేపు యొక్క సహోదరుల్ని పంపించడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు వారు యోసేపు దగ్గరికి వచ్చి వారు సాగిలు పడినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు యోసేపు దూరంగా ఉన్నాడు, కానీ తన తల్లి మీద తండ్రి మీద యోసేపుకి ప్రేమ ఉంటుంటుంది కదండి. మనం సంబంధించిన వారు మన కుటుంబీకులకు వేళ దూరంగా ఉన్నా కూడా వారి మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది. వారి కొరకు మనం ఆలోచన చేస్తా ఉంటాం. కాబట్టి యోసేపు కూడా తన తల్లి అంటే తండ్రి అంటే తమ్ముడు అంటే చాలా ప్రేమ ఉండి ఉండొచ్చు, కానీ అన్నలంటే మాత్రం అసూయ ఉండి
ఉండాలి. ఎందుకంటే మరి అతన్ని నమ్మి వేస్తారు కాబట్టి, మరి అంతగా మరి అతన్ని హింసించారు కాబట్టి వారి మీద పగ పెట్టి ఉండాలి. నిజానికి వారి మీద ఎప్పుడు నా చేతికి దొరుకుతారా, ఎప్పుడు వారి మీద నేను ప్రతీకారం తీర్చుకుందామని చెప్పి ఎదురు చూస్తూ ఉండాలి. నిజానికి దేవుడే యోసేపుకి ఒక అవకాశం ఇచ్చినట్లుగా మరి వారిని పంపించినప్పుడు యోసేపు ఏం చేస్తా ఉన్నాడు అంటే 45వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాము. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను చల్లండి. ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులు అందరూ కూడా వచ్చి యోసేపు ఎదుట సాగిలపడిన తర్వాత యోసేపు వారందరినీ కూడా గుర్తుపట్టాడు. కానీ వారెవరు యోసేపుని గుర్తుపట్టలేదు, కానీ యోసేపు మాత్రం అందరినీ కూడా గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన తర్వాత అతని యొక్క హృదయం ఎలా ఉంది, అతని యొక్క మనసు ఎలా ఉంది అంటే మనం చూస్తే, మీరు నన్ను ఎలా చేసినందుకు ఒకవేళ వారు ఎక్కడ మనసులో బాధపడతారో అని, ఇంత మంచి సహోదరులా మేము హింసించాము, ఇంత మంచి సహోదరులా మేము బాధ పెట్టామని చెప్పి వారు ఒకవేళ ఎక్కడ బాధ పెడతారు అని చెప్పి ముందు తన మనసులో తను అనుకుని వారితో చెప్తా ఉన్నాడు, మీరు దుఃఖపడకుడి, అలాగే మీరు సంతాపము చెందకుడి, మన ప్రాణరక్షణ కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నిజానికి యోసేపు యొక్క హృదయం ఎంత మంచి హృదయమో ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంచి మనసు యోసేపు కలిగి ఉన్నాడు. యోసేపు దేవుడు లాంటి మనసు కలిగి ఉన్నాడు. దేవుడు వారిని మరి సిలువలో దేవుడిని హింసించిన వారిని, ఆయన కొరడా దెబ్బలు కొట్టిన వారిని, ఆయన మేకులు గుచ్చిన వారిని మరి ఎంతగానో బాధించినప్పటికీ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. బాధించే వారిని కూడా క్షమించేటటువంటి మనసు దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అదే మనసు యోసేపు కూడా కలిగి ఉండి, మీరు నా కోసము దుఃఖపడకండి, ఎలా చేస్తాను బాధ పెట్టానని చెప్పి మీ హృదయంలో మీరు కంగారు పడకండి, దుఃఖపడకండి, మీరు సంతాపము చెందకండి, మీరు నన్ను బాధించినందుకు కృంగిపోకండి అని చెప్పి వారితో చెప్తున్నట్లుగా మనము వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటాము. అలాగే యోసేపు కుటుంబం ఎంతమంది అంటే మొత్తం 70 మంది ఉన్నారంట. అందరినీ కూడా మనం లెక్క పెడితే యోసేపు యొక్క తల్లి, తండ్రి, అలాగే లేయా వారి యొక్క పిల్లలు వీరందరూ కూడా కలిపి 70 మంది ఉన్నారంట. ఇప్పుడు 70 మందికి కూడా యోసేపు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీకు కావలసినవన్నీ కూడా నేను మీకు ఏర్పాటు చేస్తాను, నేను మిమ్మల్ని సంరక్షిస్తాను అని చెప్పి వారితో యోసేపు చెప్తా ఉన్నాడు. 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాము. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితురు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించండి. ఇప్పుడు యోసేపు అంటూ ఉన్నాడు, నాకు కీడు జరిగింది అని చెప్పి అనట్లేదు, లేకపోతే నాకు అన్యాయం జరిగింది అని అనట్లేదు, నాకు మీరు అన్యాయం చేశారు అని చెప్పి అనట్లేదు, కానీ యోసేపు అంటూ ఉన్నాడు, ఇది నా మేలు కొరకే దేవుడు ఉద్దేశించున్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మీరు నాకు కీడు కొరకు చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ ఇదంతా కూడా దేవుడు మన మేలు కొరకే చేశాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటే సమస్తము కూడా సమకూడి దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవుడు ఏది కూడా తను ప్రేమించే వారికి తక్కువ చేయడు. యోసేపుకి కూడా దేవుడు చేసినదే. శ్రమలో కూడా దేవుడు అన్ని సమకూడి జరిగిస్తాడంటే యోసేపుకి శ్రమలో కూడా దేవుడు అన్ని సమకూడే జరిగిస్తూ ఉన్నాడు. అతనికి వచ్చినటువంటి కీడును కూడా దేవుడు మేలుగానే మార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొంతమంది అపవాదికి చోటిచ్చి అపవాదికి వారి హృదయంలో చోటిచ్చి అనుకుంటూ ఉంటారు, నేను వారికి కీడు చేస్తూ ఉన్నాను, వారిని నేను డామేజ్ చేస్తూ ఉన్నాను అని చెప్పి చాలా బాగా అనుకుంటా ఉంటారు. కానీ నువ్వు అనుకుంటున్నావు కీడు చేస్తున్నానని, కానీ దేవుడు ఆ కీడునే మేలుగా మారుస్తూ ఉంటాడు. నీ శత్రువు నీకు విరోధంగా రూపించే ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. హల్లెలూయా. మరి యోసేపుకి కీడు చేశారు, కానీ ఆ కీడే వారికి మేలుగా మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం
దేవుని బిడ్డలు మనము ప్రేమించాలి, వారిని మనము ఆశీర్వదించే వారిగా ఉండాలి, కానీ ఏమాత్రము కూడా శపించే వారిగా ఉండకూడదు. శాప వచనాలు మన నోటంటే ఎప్పుడు కూడా రాకూడదు. అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఆశీర్వదించే వారిగా ఉండాలి దేవుడు బిడ్డలు తప్ప వాళ్ళని శపించే వారిగా, వారి యొక్క శాపాన్ని మనం కోరుకునే వారిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు శపిస్తా ఉంటే ఆ శాపం తిరిగి నీకే వస్తుంది. నువ్వు ఏ పంట అయితే విత్తుతావో అదే తిరిగి కోసే అవకాశం ఉంటుంది. నువ్వు ఒట్టిన వలలో నువ్వే పడే అవకాశము ఉంటుంది. కాబట్టి మనము మేలు చేసే వారిగా ఉండాలి, ఇతరులను మనం ఆశీర్వదించే వారిగా ఉండాలి, కానీ వాళ్ళ కీడుని వారి శాపాన్ని మనము కోరుకునే వారిగా ఉండకూడదు. యోసేపు యొక్క సహోదరులు అతను కీడుని కోరుకున్నారు, కానీ అది మాత్రము దేవుడు వారికి మంచిగా మార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే దేవుడి మీద నమ్మకం మనము ఉంచగలగాలి. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది కృంగిపోతూ ఉంటారు. ఈ శ్రమ వచ్చింది, ఇంకా ఈ శ్రమే నా జీవితమేమో, దీంట్లోనే నా యొక్క జీవితాన్ని ముగించాల్సి ఉంటుందేమో అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మీద మనం నమ్మకము ఉంచగలగాలి. పుట్టిగా మనము దేవుణ్ణి నమ్మాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు చంటి బిడ్డలు వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. చంటి పిల్లలకు ఎలాంటి మనస్తత్వం ఉంటుందంటే వారు చాలా నిర్మలంగా ఉంటారు, చాలా స్వచ్ఛంగా ఉంటారు, యథార్థత వారిలో ఉంటుంది, గుడ్డి నమ్మకత్వం అనేది వారిలో ఉంటుంది. తండ్రిని బిడ్డను ఎత్తుకుని ఆకాశంలో ఎగరేసాడు అనుకోండి, ఎగరేసినప్పుడు నేను పడిపోతానని చెప్పి బిడ్డ భయపడుతుందా? నేను పడిపోతానేమో, నాకు దెబ్బలు తగులుతుందేమో అనే భయము చంటి బిడ్డకి ఉండదు. నన్ను మా నాన్న ఎగరేస్తా ఉన్నాడు, కింద మా నాన్న చేతులు ఉన్నాయి, నేను పడిపోకుండా పట్టుకుంటాడు అని చెప్పి తండ్రిని గుడ్డిగా బిడ్డ నమ్ముతూ ఉంటుంది. అలాగే ఒకవేళ మనం శ్రమల గుంట వెళ్ళినప్పటికీ ఒకసారి దేవుడు మనల్ని శ్రమల గుంట నడిపిస్తూ ఉంటాడు. అలాంటప్పటికీ కూడా మనకు దేవుడి మీద నమ్మకం ఉంచగలగాలి. ఈ శ్రమ నా మేలు కొరకే దేవుడు అనుమతించాడు అని మనం నమ్మగలగాలి. అంతేగాని ఈ శ్రమ నా నాశనం కొరకు వచ్చింది, ఈ శ్రమ నన్ను చంపేస్తుంది అని చెప్పి మనం అనుకోకూడదు. కానీ ఈ శ్రమలో కూడా దేవుడు ఈ కీడుని కూడా నాకు మేలుగా చేస్తాడని మనకు దేవుడి యందు నమ్మకము ఉంచగలగాలి. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను. చండి. ఇప్పుడు ఇక్కడ మనకి మొర్దెకై కనపడుతూ ఉంటాడు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదిగా ఉన్నప్పుడు తన పిన తండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెను పెంచుతూ ఉన్నటువంటి సమయంలో మరి వస్తీ యొక్క గర్వాన్ని బట్టి ఆమె యొక్క రాజ్యాన్ని కోల్పోయినప్పుడు, ఆమె యొక్క మరి స్థానాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆశ్వారోజుకి భార్య కావాల్సి వచ్చింది. అలాంటి సమయంలో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందగత్తెలందరినీ కూడా, స్త్రీలందరినీ కూడా పోగు చేసినట్లుగా, ఎంపిక చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాము. వారందరిలో మరి ఎస్తేరు కూడా ఒకరిగా ఎంపిక చేయబడింది, రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మరి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆమె రాణిగా ఎంపిక చేయబడింది. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని హెచ్చించాలి అంటే, ఒక మనిషిని దేవుడు ఒక స్థానంలో నిలబెట్టాలి అంటే దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఒక మనిషిని ఒక స్థానంలో దేవుడు పెట్టాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చూసే దేవుడు పెడతాడు. ఒకవేళ వారి తల్లిదండ్రులు భక్తిని చూసైనా, లేకపోతే వారి యొక్క భక్తిని చూసైనా, లేకపోతే వారి యొక్క యథార్థతను చూసైనా, వారి యొక్క నమ్మకత్వాన్ని చూసైనా, వారిలో ఏదో ఒకటి చూసే దేవుడు ఆ స్థానంలో పెడతాడు. ఇప్పుడు ఎస్తేరుని దేవుడు రాణిగా చేశాడు అంటే ఆమె యొక్క భక్తి జీవితాన్ని చూసి దేవుడు ఆ స్థానంలో ఆమెని పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు రాణి అయిన తర్వాత మరి కోర్టులోకి వెళ్ళే ముందు మరి మొర్దెకై ఆమెకి కొన్ని సలహాలు చెప్తా ఉన్నాడు. అమ్మ, నువ్వు నీ దేవుణ్ణి మర్చిపోకు, నీ దేవుణ్ణైనా లేకపోతే నీ జనముల గురించి అయినాను ఎవరికి కూడా నువ్వు తెలియచెప్పగా నీకు నీ జాగ్రత్తలు చెప్పి ఆమెను పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మొర్దెకై ఏం చేస్తూ ఉన్నాడు అంటే మరి ఆ ద్వారం యొక్క కూర్చొని, ఆ కోట యొక్క ద్వారం దగ్గర కూర్చొని ఆ కోట యొక్క సమాచారం తెలుసుకుంటూ, రాణి యొక్క మరి బాగోగులు ఎలా ఉన్నాయో ఆమె యొక్క సమాచారం తెలుసుకుంటూ అక్కడే ద్వారం దగ్గర కూర్చున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో అక్కడ మరి కొంతమంది రాజుకి విరోధంగా ఒక ఆలోచన చేశారంట. 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాము. ఆ దినములలో మొర్దెకై
రాజగుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను, తెరషువను ద్వారపాలకులు కోపగస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉండను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే బిగ్తాను అలాగే తెరషువను వారిద్దరు కూడా మరి రాజుని చంపాలి అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారంట. అది అక్కడే కూర్చున్నటువంటి మొర్దెకై విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు వెంటనే అతను స్పందించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలకి హాని జరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు మన చేతనైన సహాయము మనము చేయాలి. మనము చేయగలిగినటువంటి వారి కొరకు మనము చేసి కాపాడగలగాలి. అంతేగాని వారు ఎలా పోతే పోండి, నాకేంటి, నా పని నేను చూసుకుంటాను అని చెప్పిన మనస్తత్వం మనలో ఏమాత్రము కూడా ఉండకూడదు. రాజుని ఎప్పుడైతే చంపాలని వీరిద్దరు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వెంటనే ఆ వ్యక్తి స్పందించాడు. ఈ విషయం వెంటనే ఎస్తేరుకి తెలియజేశాడంట. ఇప్పుడు ఎస్తేరు ఆ విషయము రాజుకి తెలియజేసిందంట. తెలియజేసినప్పుడు మొర్దెకై పేరట ఈ విషయము రాజుకి తెలియజేస్తే ఇప్పుడు వారిద్దరిని కూడా ఉరి తీయించి శిక్ష విధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజు యొక్క ప్రాణం పోకుండా మొర్దెకై కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మొర్దెకై యొక్క ప్రాణాన్ని రాజు యొక్క ప్రాణాన్ని మొర్దెకై కాపాడితే ఇప్పుడు రాజు చేసిన పని ఏంటి అంటే మరి మొర్దెకైకి ఇవ్వాల్సినటువంటి బహుమానము ఇవ్వలేదు. అతను కాపాడినందుకు, అతనికి సాయం చేసినందుకు మరి రాజు ఇవ్వాల్సినటువంటి బహుమానం ఏమీ కూడా ఇవ్వలేదంట. రాజు మర్చిపోయాడంట. మర్చిపోయిన తర్వాత మనకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మనం ఎవరికైనా మేలు చేస్తే ఆ మేలు మనకు తిరిగి రావాలి. ఒకవేళ ఈరోజు మనము రాత్రి మొక్కేసి తర్వాత ఉదయమే రాత్రి విత్తనం వేసి ఉదయమే మనకి మొక్కరు వచ్చిందా అని చూసుకున్నట్లుగా ఒక్కొక్కసారి ఉంటుంది. ఈరోజు మనము ఎవరికైనా మేలు చేసి రేపు మనకు ఆ మేలు తిరిగి వస్తుందని చెప్పి మనం ఎదురు చూస్తా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మేలు వెంటనే రాదు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత లేకపోతే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఖచ్చితంగా మనం చేసిన మేలు మనకు తిరిగి వస్తుంది. కానీ వెంటనే మాత్రము తిరిగి రాదు. ఇప్పుడు మొర్దెకై మేలు చేశాడు కానీ దానికి బహుమానం ఇతనికి తిరిగి రాలేకపోయినప్పటికీ కూడా మరి రాజు మర్చిపోయినాడు. నిజానికి రాజు ఇవ్వలేడే చెప్పండి బహుమానం. ఒక 20 ఎకరాలు కావాలంటే అతనికి రాసి ఇవ్వచ్చు, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టించి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అతనికి ఇవ్వడానికి ఆయన రాజు దగ్గర కొద్దిగా ఏమీ లేదు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. అయినప్పటికీ కూడా మరి ఆ వ్యక్తి మర్చిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఒకసారి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాలు చదివాము. 3వ అధ్యాయము 4వ వచనం. ఈ ప్రకారము చివరి భాగంలో చివరి మాట చదివాము. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయచానని వారితో చెప్పి ఉండేను. ఇప్పుడు ద్వారంలో దగ్గర ఉన్నప్పుడు అంట యామాను బయటకు లోపలికి వస్తూ ఉంటాడంట. ఇప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఆమానికి నమస్కారము చేయాలి, అందరూ కూడా ఆయనకి నమస్కారము పెట్టాలి. కానీ మొర్దెకై మాత్రము నమస్కారము పెట్టలేదంట. పెట్టకపోయేసరికి ఆమానికి ఏమొచ్చిందంటే చాలా కోపం వచ్చింది. అందరూ కూడా నాకు నమస్కారం చేస్తూ ఉంటే ఈ మొర్దెకై నమస్కారం చేయట్లేదు ఏంటని చెప్పి చాలా కోపం వచ్చి ఇప్పుడు అడుగుతున్నాడంట. అడుగుతూ ఉంటే మొర్దెకై చెప్తా ఉన్నాడు, నేను యూదుడును కనుక ఆ పని నేను చేయచానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకా కోపము అధికమైంది. ఇప్పుడు ఆమాన్ అనుకుంటూ ఉన్నాడు, మొర్దెకైని ఎలాగైనా చంపాలి, అతని ప్రాణాన్ని ఎలా అయినా తీయించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. నేను అధికారం కలిగిన వాడిని కదా, నాకు అధికారం ఉంది కదా, నేను ఏదైనా కూడా చేయగలను అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మొర్దెకై చెప్తా ఉన్నాడు, నేను యూదుని కాబట్టి నీకు నమస్కారం నేను
చేయను అని చెప్తా ఉన్నాడు. దేవుడు కూడా చెప్పేది అదే, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నుండి నీరు ఎందు కానీ దేని ఎందు నేను తప్ప నీకు మరో రూపమునైనా దేన్ని కూడా నువ్వు చేసుకునకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మొత్తిగా చెప్పిన మాట కూడా అదే, నేను యూదుని కాబట్టి నీకు నేను నమస్కారము చేయను అని చెప్పేసి చెప్తా ఉంటే చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మొత్తికాయని చంపాలని, మొత్తికాయని మాత్రమే కాకుండా అతని యొక్క జనాన్ని అంతటినీ కూడా చంపాలని అనుకుంటూ ఉన్నాడు. 6వ వచనం చదువుదాము. మొత్తికాయ ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొత్తికాయ యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని ఆశ్వరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొత్తికాయ స్వచ్ఛనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించను. మొత్తికాయ మాత్రం అస్సలు ఓకే నమస్కారము చేయలేదు. నమస్కారం చేయడానికి రాజీ పడిన వ్యక్తిగా మొత్తికాయ లేడు. దేవుని బిడ్డలుగా మనము రాజీ పడేవారుగా ఉండకూడదు. ఎవరి దగ్గర కూడా మనము రాజీ పడేవారుగా ఉండకూడదు. ఒకవేళ వారు ఎవరైనా అబద్ధాలు పైకి వస్తే రానివ్వండి, నేను మాత్రం అబద్ధాలు చెప్పను. ఒకవేళ వారు మోసం చేసి పైకి వస్తే రానివ్వండి, నేను మాత్రం మోసం చేసి పైకి రాను. ఒకవేళ వారు అడ్డుదారులు వెళ్ళి పైకి వస్తే రానివ్వండి, నేను మాత్రము అడ్డుదారులు వెళ్ళను. మనం రాజీ పడే జీవితాలు మనకి ఉండకూడదు. మొత్తుకే రాజీ పడి నమస్కారం చేయలేదు, కానీ నేను యూదుని కాబట్టి నమస్కారం చేయను అని చెప్పాడంతే. ఇప్పుడు అమ్మని అనుకుంటూ ఉన్నాడు, నాకు మొత్తుకే యొక్క ప్రాణాలు దించడం నాకు స్వల్ప కార్యము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నవాడిని కదా, అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఏదైనా చేయగలను. నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు, నేను ఏదైనా చేయగలను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఏదైనా చేయగలను, అందరూ నా చేతిలో ఉన్నారు, ఎవరిని ఏదైనా నేను చేయొచ్చు, నన్ను ఆపేవారు ఎవరు లేరు, వారిని బాధ పెట్టడం, వారిని నేను హింసించడం నాకు పెద్ద పని కాదు, నాకు స్వల్ప కార్యం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మొత్తికే కూడా అదే అనుకున్నాడు. ఇప్పుడు మొత్తికే అనుకుని తన యొక్క జన్మను యొక్క ప్రాణం కూడా తీయించడానికి ఇప్పుడు ఆశ్వారోస్ దగ్గరికి వెళ్ళి ఏకంగా సంతకం కూడా చేయించాడంటే తాకీదులు కూడా తయారు చేయించడం జరిగిపోయింది. అలాంటి సమయంలో దావీదు ఒక మాట చెప్తున్నాడు, ఏంటి అంటే శత్రువు తాను ఒక్కిన వలలో తానే పడతాడు. సౌలు ప్రాణం దావీదు ప్రాణాన్ని సౌలు తీయాలని ప్రయత్నాలు చేశాడు, కానీ సౌలు ప్రాణమే పోయింది. కానీ దావీదు మాత్రము చిరకాలము కూడా అతను జీవించినట్లుగా మరి బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి శత్రువులు మనకి కీడు చేయాలనుకుంటే వాళ్ళు అనుకున్న కీడులో వారే పడతారు. వారు అనుకుంటారు, నేను ఇతరుల్ని బాధ పెట్టేస్తాను, అది చేసేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ వారు అనుకున్న గోతిలో వారే పడతారు. ఎవరు తవ్విన గోతిలో వారే పడతారనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి హామాన్ అనుకున్నాడు, నేను చంపించాలని చెప్పేసి అనుకున్నాడు, కానీ తానే చివరికి మరి మొత్తికాయ కోసం ఏ ఉరి కమ్మం అయితే సిద్ధపరిచాడో అదే ఉరి కమ్మం మీద మరి హామాను చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరి హామాను యొక్క మరి ఎత్తుగలన్నిటినీ కూడా దేవుడు చిత్తు చేసినట్లుగా హామాను యొక్క మరి ఆలోచనలకి దేవుడు పై ఎత్తేసినట్లుగా మనము వాక్యంలో పరిశీలన చేయగలుగుతూ ఉంటాం. వాక్యాన్ని మనం చదువుతాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను. చాలండి. ఇప్పుడు రాజు కంట నిద్ర పట్టలేదంట. పట్టకపోతే ఆ యొక్క మరి రాజ్యపు మరి సమాచార గ్రంథం తెమ్మని చెప్పి దాన్ని చదివించుకుంటూ ఉన్నాడంట. రాజుకి ఎందుకు నిద్ర పట్టలేదు చెప్పండి? రాజుకి సౌకర్యాలు ఏమి ఉండవా? ఏసీ ఉండదా రాజుగారికి? లేకపోతే మంచి పట్టుపరుపు ఆయన పడుకోవడానికి ఉండదు? లేకపోతే ఆయన చేతులు కాళ్ళు ఎప్పటికెప్పుడు పట్టేవాళ్ళు, మసాజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. చాలా సుఖాలు రాజుగారికి ఉంటాయి. అయినప్పటికీ కూడా రోజు రాత్రి నిద్ర పట్టకపోవడం ఏంటి అంటే దేవుడే అతనికి నిద్ర పట్టించలేదు. ఎందుకంటే మరి మొత్తుకాయ మేలు చేశాడు, కానీ దానికి ప్రతి మేలు మాత్రం అతనికి
రాలేదు. చేసిన మేలుకి బహుమానం అతనికి తిరిగి రాలేదు. కానీ దేవుడు అనుకున్నాడు, సమయం వచ్చింది, ఒక సమయం వచ్చింది, దేవుడు అతను చేసిన మేలుకి మళ్ళీ ప్రతిగా బహుమానం ఇవ్వాలని చెప్పి ఒక సమయము ఏర్పాటు చేయబడింది. అప్పుడు రాజుగారికి నిద్ర దేవుడే పట్టనివ్వలేదు. పట్టకపోతే ఇప్పుడు మరి సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని అది చదివించుకున్నాడంట. చదివించుకున్న తర్వాత రాజుకు అర్థమైంది, మొర్దెకై నా యొక్క ప్రాణాన్ని కాపాడాడు, కానీ దానికి తిరిగి నేను ఏ బహుమానము కూడా మరి ఇవ్వలేదు అని చెప్పి గ్రహింపు అతనికి వచ్చిన తర్వాత ఇప్పుడు హామాను అదే సమయంలో లోపలికి వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉన్నప్పుడు రాజుగారు అడిగారంట, మరి రాజు కనపరచాలనుకున్న వ్యక్తికి ఏం చేయాలి అని చెప్పేసి హామాన్ని అడిగారంట. అడిగినప్పుడు హామాను అనుకుంటా ఉన్నాడు, రాజుగారు ఇంకెవరిని కనపరుస్తారు, ఎవరిని ఇచ్చిస్తారు, నన్నే కదా ఇచ్చిస్తారు, నన్నే కదా రాజుగారు గొప్ప చేస్తారు, కాబట్టి నాకు అధికారం ఇచ్చింది రాజుగారే, ఒకవేళ ఇంతకంటే ఇంకా పైగా నాకు మంచి అధికారం ఇవ్వాలని అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఇంకెవరికి చేస్తారు, నాకే కదా చేస్తారని చెప్పేసి హామాను చెప్తూ ఉన్నాడు. అయ్యా, రాజు కనపరచాలనుకున్న వారికి ఏం చేయాలంటే రాజు వస్త్రాలు ధరింప చేయాలి, రాజు ఎక్కి గుర్రం మీద ఊరేగింపు చేయాలి, అతని చేతికి ఉంగరం పెట్టాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు రాజుగారు అంటూ ఉన్నారు, అయితే నువ్వు చెప్పిన ఇవన్నీ కూడా వెళ్ళి మొర్దెకైకి నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత హామాను యొక్క గుర్రాన్ని ఎక్కించుకొని వీధుల్లో తిప్పుతూ మరి మొర్దెకై ముందు మరి హామానే తిరుగుతున్నట్లుగా రాజు గణపరిచే వారిని ఎలా చేస్తారు అని చెప్పి చెప్తూ హామానే మొర్దెకై గుర్రం ఎదుటిగా తిరుగుతున్నట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు హెచ్చించే సమయం ఒకటి వచ్చింది. ఆయన మేలుకి దేవుడు మేలు చేసే సమయము, బహుమానం ఇచ్చేటటువంటి సమయం వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు మొర్దెకైని హెచ్చించాడు. రాజు తెలుసుకొని బహుమానం ఇచ్చినట్లుగా మొర్దెకైని గణపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ ఉరికమ్మం మీద అయితే మరి ఆ మొర్దెకైని చంపాలనుకున్నాడో హామాను అదే ఉరికమ్మం మీద ఉరి తీయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఆలస్యం అయిపోతుందని మనం అనుకోవచ్చు, నాకు ఇంకా ఎందుకు మేలు జరగట్లేదు, వివాహం కొరకు నేను చూస్తున్నాను, గర్భఫలం కొరకు నేను చూస్తున్నాను, ఉద్యోగం కొరకు నేను చూస్తున్నాను, ఎందుకు ఇంకా నాకు మేలు జరగట్లేదు, ఎందుకు ఇంకా దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు, ఆలస్యం అయిపోతుంది, మందిరానికి వెళ్తున్నా ఆలస్యం అవుతుంది, ప్రార్థన చేస్తున్నా ఆలస్యం అయిపోతుంది, దేవుడి కొరకు నేను నమ్మకంగా జీవిస్తున్నాను కదా, అయినా నా జీవితంలో కార్యాలు జరగడం ఆలస్యం అయిపోతుందని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉండొచ్చు. కానీ దేవుడు తగిన సమయం అందు నిన్ను హెచ్చిస్తాడు. ఒక సమయం ఉంది, ఆ సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట పోతున్నారు. మొర్దెకై రాజుగారికి మేలు చేశాడు, కానీ మేలు చేసిన వెంటనే అతనికి బహుమానం రాలేదు. కానీ ఒకనొక సమయం వచ్చింది, అతను చేసిన మేలుకి బహుమానం ఇవ్వవలసిన సమయము, అతను చేసిన మేలుకి ప్రతిగా మేలు రావాల్సిన సమయము ఒకటి వచ్చింది. తగిన సమయం అందు అతనికి మేలు జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ నా జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు ఆలస్యం అవుతా ఉంది, ఇంకా ఈ అనారోగ్యం తగ్గట్లేదు, ఇంకా ఈ అప్పుల బాధ నుంచి నాకు విడుదల రావట్లేదు, ఇంకా ఈ సమస్యల నుంచి నాకు విడుదల రావట్లేదు, ఆలస్యం అవుతుంది అని చెప్పి నువ్వు ఒకవేళ అనుకుంటా ఉంటే తగిన సమయం ఒకటి ఉంది, దేవుడు ఏర్పాటు చేసిన సమయం ఒకటి ఉంది. ఆ తగిన సమయం అందు దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఆలస్యం వెనక కూడా దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటి ఏంటంటే విసుగగా నువ్వు మేలు చేయాలి, విసుగగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నువ్వు విసుగగా మేలు చేస్తే ఒక తగిన సమయం వస్తుంది. ఆ తగిన సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపుని మనం చూస్తే యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు, అయినప్పటికీ ఆ కీడుని దేవుడు మేలుగా మార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొర్దెకైకి ఇక్కడ మరి మేలుకి ప్రతిగా ఆలస్యం అవుతా ఉంది, మరి ఆలస్యం అయింది, బహుమానము వెంటనే రాలేదు, అయినప్పటికీ తగిన సమయం అందు దేవుడు బహుమానం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మూడవదిగా మనం మరొక వ్యక్తిని కూడా చూస్తే యోహాను గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోచుండగా పుట్టుగుడ్డువాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యుడు బోధకుడా
వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపము చేశారు? వీడ వీని కన్నవారా అని ఆయన నడుగుగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఇక్కడ మనకు ఒక వ్యక్తి గుడ్డివాడు కనపడతా ఉన్నాడు. పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఏంటంటే, ప్రభు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడా లేకపోతే వీడి కన్నా తల్లిదండ్రులు పాపం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అడుగుతూ ఉంటే దేవుడు వారి కన్నులను తెరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొంతమంది గుడ్డివారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారి యొక్క కన్నులను దేవుడు తెరిచాడు. ఆత్మీయంగా గుడ్డివారిగా వచ్చినప్పుడు వారి కన్నులను కూడా దేవుడు తెరిచాడు. ఇప్పుడు యేసు ప్రభువుని శిష్యులు అడుగుతా ఉన్నారు, అయ్యా వీడు ఏ పాపం చేశాడు? గుడ్డివాడిగా పుట్టాడు, లేకపోతే కన్న తల్లిదండ్రులు ఒకవేళ పాపం చేశారా? మనం శ్రమలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే బాధ మనకి చాలా ఉంటుంది. మనం పడే ఇబ్బందులను బట్టి, బాధను బట్టి చాలా బాధ మనకి కలుగుతూ ఉంటుంది. అయితే అది ఒక ఎత్తు అయితే, పక్కనున్న మనుషులు మనల్ని బాధ పెట్టేది ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది. మనకు ఒక సమస్య వచ్చిందనుకోండి, వీరు ఏదో పాపం చేశారు కాబట్టి వీరికి వచ్చిందో మేళ ఎక్కడైనా పడి చెయ్యం వాళ్ళు ఇరిగిందనుకోండి, ఏదో పాపం చేసి ఉంటాడు అందుకే వచ్చేసింది. మేళ గుడ్డివాడిగా పుట్టాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉంటారు అందుకే అలాగా పుట్టారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏ సమస్య వచ్చినది మన పాపం వల్ల వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. పాపం వల్ల వచ్చే పర్యస్థానము వేరు, కానీ ప్రతిదీ పాపం వల్ల మాత్రము రాదు. ఇప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడంటే దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు గుడ్డివాడిగా పుట్టినా పర్లేదు, కానీ పరలోక రాజ్యంలో గుడ్డివారు కూడా వెళ్తారు. ఇక్కడ నీ లోపాలు, అంగహీనాలు ఏది కూడా పరలోకానికి అడ్డు కాదు. ఒకవేళ నువ్వు గుడ్డివాడిగా పుట్టినా ఎలా పుట్టినా భౌతికంగా ఎలా ఉన్నప్పటికీ కూడా పరలోకానికి నువ్వు వెళ్తావు. అక్కడ వీల్ చైర్లు ఉండవు, లేకపోతే కలద్దాలు అక్కడ ఉండవు. మహిమ దేహంతో మాత్రమే దేవుడిని గణపరుస్తా ఉంటాము. ఒకవేళ భౌతికంగా గుడ్డివారైనా పరలోకానికి వెళ్తారు, అది సమస్య కాదు. కానీ ఆత్మీయంగా నువ్వు గుడ్డిదానివైతే, ఆత్మీయంగా నువ్వు అంధత్వంలో ఉంటే మాత్రం పరలోకానికి ఏమాత్రము కూడా నువ్వు ప్రవేశించడానికి వీలు లేదు. ఏమాత్రము కూడా నువ్వు పరలోకానికి ప్రవేశించు. ఒకవేళ గుడ్డివాడిగా ఉన్న పరలోకానికి నువ్వు వెళ్ళొచ్చు, గుడ్డివాడిగా ఉన్న పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ ఆత్మీయంగా ఒకవేళ నీ కన్నులు మూయపడి ఉంటే, నువ్వు అంధత్వంతో ఒకవేళ ఉంటే, ఆత్మీయంగా గుడ్డితనము ఒకవేళ నీకు ఉంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించరు. శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభు ఎవరి పాపం వల్ల వీడు ఎలా పుట్టాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటే దేవుడు వారికి సమాధానం చెప్తూ ఉన్నాడు. 3వ వచనం చదివాము. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు దీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. చూడండి, యేసయ్య వారికి చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, వీడైనను వీరి తల్లిదండ్రులైనను ఏ పాపము చేయలేదు, కానీ దేవుని మహిమపరచబడ్డానికి, దేవుని నామము మహిమపరచబడటం నిమిత్తము దేవుని క్రియలు వారి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక సమస్య మనకు వచ్చిందంటే మనం దాన్ని చూసి అనుకుంటూ ఉంటాము, ఈ సమస్యతోనే నా జీవితం ఉంటుంది, ఈ సమస్యలే ఇంకా నాకు తప్పువేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ సమస్య నన్ను నాశనం చేస్తుంది, ఈ సమస్య నన్ను చంపేస్తుంది అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాం. కానీ సమస్య రాగానే అది నాశనం కొరకు వచ్చింది కాదు. కానీ నీకేదైనా సమస్య వస్తే నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏంటి అంటే దాని ద్వారా దేవుడు మహిమపరచబడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. నీకు వచ్చే శ్రమ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కొన్ని సమస్యల్లో నేను దేవుడు సాక్షిగా నిలబెట్టాలని, నువ్వు ఒక సాక్ష్యం ఉండాలని దేవుని మహిమ కొరకు కొన్నిటిని మన జీవితంలో అనుమతిస్తా ఉంటాడు. కాముందంట మీకు కాళ్ళు చేతులు రెండు కూడా పంచేమంట, ఆమె వీల్ చైర్ మీద ఉంటుందంట. ఇప్పుడు ఆమె చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అనారోగ్యం వచ్చిన వారు ఉదయం లెక్కనే ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభు నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈమె కూడా ప్రార్థన చేస్తూ ఉందంట, ప్రభు నన్ను బాగు చెయ్యి, నన్ను స్వస్థపరచు, నీ చిత్తమైతే ఈ బలహీనత నుంచి నాకు విడుదలివి, నన్ను మామూలు మనిషిగా చెయ్యి, మామూలుగా నేను లేచిన పనులన్నీ కూడా నేను చేసుకోవాలి, మామూలు దేహం వల్ల నా దేహాన్ని మార్చు అని చెప్పి
ప్రార్థన చేస్తూ ఉందంట. మళ్ళీ ఇంకో ప్రార్థన చేస్తూ ఉందంట. ఏంటి అంటే, ప్రభా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, నేను స్వస్థపరచబడుట ద్వారా నీ నామానికి మహిమ అయితే నన్ను స్వస్థపరచు. అంతేగాని ఒకవేళ ఎలా ఉండడమే నీకు మహిమ అనిపిస్తే, ఒకవేళ ఎలాగ ఉన్నప్పుడే నేను ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో నాలో ఉన్న వారికి నేను మాదిరికరంగా ఒకవేళ ఉండగలను అనుకుంటే ఈ వ్యాధితోనే నన్ను ఎలా ఉంచు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉందంటే, ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ప్రభా నన్ను స్వస్థపరచు, మామూలు మనిషిని చేసే అని చెప్పేసి అనట్లేదు, కానీ నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, లేకపోతే ఒకవేళ ఎలా ఉండడమే నీ చిత్తమైతే నన్ను ఇలాగే ఉంచు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉందంటే, ఒకవేళ మనకి శ్రమ వచ్చినా కూడా మనం ఎలాంటి ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండాలి. ప్రభా ఈ శ్రమ రావడం ద్వారా నీ నామం మహిమపరచబడుతుంది అంటే నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంచు అని చెప్పి మనము అడగగలగాలి. యోసేపుకి కీడు వచ్చింది, ఆ కీడుని దేవుడు మేలుగా మార్చాడు. మొత్తిగా జీవితంలో ఆలస్యం అవ్వింది, కానీ తగిన సమయమందు బహుమానము ఇచ్చాడు. వీడు కూడా దేవుడి మహిమ కొరకు, దేవుడి ప్రత్యక్షత కొరకు వీడి కన్నులను కూడా తెరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన పట్ల మేలు చేయబోతూ ఉన్నాడు. తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుతున్నదని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా మన మేలు కొరకు మార్చుతాడు. అది సంతోషంలో మనం వెళ్ళినా, లేకపోతే దుఃఖంలో వెళ్ళినా, సమస్యల్లో వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు ఉంటే మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ప్రతిదీ మన మేలు కొరకు మార్చేటటువంటి దేవుడు. మనము దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలి. దేవుని మనము ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడి చేత మనము ప్రేమించబడిన వారిగా ఉంటే, దేవుడు మనము ప్రేమించబడే వారిగా ఉంటే సమస్తము కూడా మన జీవితంలో మేలు కొరకు సమకూడి జరుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. అందరు లేచి నిలబడి పాట పాడుతూ ప్రార్థిస్తున్నాము.